రైట్ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు నేడు విచారణ జరగనుంది. జస్టిస్ పిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిస్ జార్జ్, కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై కీలక విచారణ జరగనుంది. ఫిరాయింపులపై తాజాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఏలేటి బీఆర్ఎస్ నేతల పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. ప్రతివాదులుగా తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వం, స్పీకర్ ఈసీని చేర్చారు. ఇక మరోవైపు చేసిన అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ తిరస్కరించాలని కోరారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఆధారాలు లేవని, స్పీకర్కు పిటిషన్లు పెట్టుకున్న 30 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని కౌంటర్ పిటిషన్లు తప్పుకొచ్చారు. పిటిషనర్ల దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్నారు. అనర్హత కేసులో స్పీకర్ చట్టాన్ని పాటిస్తున్నారని, స్పీకర్పై చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవన్నారు. ఇరు పక్షాల వాదనలపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, పార్టీ ఫిరాయింపులపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. లిస్ట్ నెంబర్ 21 లో ఈ యొక్క విచారణ కొనసాగనున్నది. ముఖ్యంగా ఈ యొక్క కేసుని మొదటి నుంచి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పార్టీ ఫిరాయింపుల కేసును విచారిస్తుంది. అయితే ఈ రోజు పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ రానున్న నేపథ్యంలో తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది కొంత ఆసక్తి కనబడుతుంది. ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ అంటే స్పీకర్ తరఫున అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టుకు సమాధానం కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా మేము పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నిర్లక్ష్యంగా స్పీకర్ ఎక్కడ వ్యవహరించలేదు, చట్టం ప్రకారం ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఆయన సుప్రీంకోర్టుకి నిన్న సమాధానం కూడా చెప్పడం జరిగింది. అయితే అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చినటువంటి సమాధానానికి సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేస్తుందా లేదా అన్నది కూడా ఈ రోజు పార్టీ ఫిరాయింపుల కేసు విచారణలో భాగంగా స్పష్టత కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎందుకు స్పీకర్ సరైన సమయంలో చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి అనేక సార్లు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అంటే పేషెంట్ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే లా వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్తూ వస్తుంది. అంటే ముఖ్యంగా అసెంబ్లీ సెక్రటరీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, నోటీసులు అసలు ఇచ్చారా ఇయ్యలేదా అనే దానిపైన కూడా పదే పదే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈ రోజు విచారణ నేపథ్యంలో తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి కనబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఖచ్చితంగా సరైన సమయంలోనే చర్యలు ఉంటాయి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అసెంబ్లీ సెక్రటరీ అంటే స్పీకర్ తరఫున అసెంబ్లీ సెక్రటరీ సమాధానం చెప్పారు కాబట్టి సో ఆ సమాధానానికి మరి ఇక సుప్రీంకోర్టు కూడా ఇక ఏ విధంగా మరి ముందుకెళ్తుంది అనేది కూడా మనకి ఈ యొక్క విచారణ సమయంలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ మాత్రం మొదటి నుంచి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా, మీరు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా, పదవి కాలం పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేల పదవి కాలం పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటారని చెప్పేసి అనేక సార్లు ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. దానిలో భాగంగా అనేక సార్లు సుప్రీంకోర్టు నుంచి కూడా అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు కూడా వచ్చాయి. మొన్న కూడా నోటీసులు వచ్చాయి కాబట్టి దానిలో భాగంగానే సుప్రీంకోర్టుకి అసెంబ్లీ సెక్రటరీ సమాధానం కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఈసారి ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బీజేపీ నుంచి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సో ఇప్పుడు ఈ యొక్క పిటిషన్ అంటే కేపీ వివేకానంద గౌడ్ అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేపీ వివేకానంద గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్, అదేవిధంగా హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ ఇద్దరు పిటిషన్లు మరియు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ కలిపి ఈ రోజు విచారించనున్నది. ఖచ్చితంగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి స్పెషల్ లీవ్ పిటిషన్ అవసరం లేదని చెప్పేసి కూడా అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టుకు నిన్న సమాధానం చెప్పారు. స్పెషల్ లీవ్ పిటిషన్ చేయాల్సిన అవసరం లేదు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సరైన సమయంలోనే మేము తగు చర్యలు తీసుకుంటాం, కానీ ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో వారే అత్యుత్సాహం కనబరుస్తున్నారని చెప్పేసి కూడా నిన్న అసెంబ్లీ సెక్రటరీ చెప్పారు. కాబట్టి మరి అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చినటువంటి సమాధానానికి సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేస్తుందా లేదా అనేది కూడా మనకి క్లారిటీ కాసేపట్లో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణలో భాగంగా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన వారిపైన అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ మాత్రం 3 పైన దాఖలు చేశారు. ముఖ్యంగా శేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్,
అదేవిధంగా మనకి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు అంటే ముగ్గురు ఎమ్మెల్యేల పైన స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు పైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. సో మొత్తం ఓవరాల్ గా సంబంధించి ఈ యొక్క 10 మంది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి విచారణ మరి కాసేపట్లో జరగనున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా తీర్పు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఖచ్చితంగా ఇటు పార్టీ ఎవరైతే ఫిరాయించారో వారు కూడా ఖచ్చితంగా మేము కూడా మా తరఫున సీనియర్ అడ్వకేట్స్ ని పెట్టుకొని మేము కూడా వాదనలు వినిపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున ముకుల్ రోహిత్కి వాదనలు వినిపిస్తారు. ఇటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు విషయంలో అంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, ఏలిటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ల పైన మరో సీనియర్ న్యాయవాది కూడా వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇరు వాదనలు నిన్న తర్వాత తీర్పు ఏ విధంగా ఉండబోతుందని కూడా మరి కాసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా పార్టీ ఫిరాయింపుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ రోజు వేటు పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. మరి కాసేపట్లోనే ఈ కేసు విచారణ జరగనున్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.